ఈరోజైతే నేను ఒక న్యూస్ విన్నా అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు చాలా బాధ కూడా వేసింది. తమిళనాడులో రిదానా అనే ఒక అమ్మాయికి ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫాదరు ఒక పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయిని చూసి పెళ్లి చేశారంట. చేసిన తర్వాత 70,00,000 విలువ గల కారు, 2,5,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి 500 తులాల బంగారం ఇస్తానని ఒప్పుకొని 300 తులాల బంగారం ముందే ఇచ్చారంట. 200 తులాలు తర్వాత ఇస్తానని చెప్పారంట. దీన్ని వాళ్ళు పెళ్ళైన 2 నెలల దగ్గర నుంచి ఆ 200 తులాల కోసం ఆ పిల్లని ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా హెరాస్మెంట్ చేయడం మొదలుపెట్టారంట. వాళ్ళ ఫాదర్‌కి చెప్తే, "సర్దుకోవాలమ్మా, ఆడపిల్ల వాళ్ళం, పరువు పోతుంది కదా" అని చెప్తే, తను సరే అని సర్దుకుంటూ ఇంకా లాస్ట్‌కి తన భర్త టార్చర్ తట్టుకోలేక ఒక కార్‌లో కూర్చొని టాబ్లెట్స్ మింగి వాళ్ళ డ్యాడీకి గోల్డ్ అదంతా ఎక్కడుందనేది వాయిస్ మెసేజ్ పెట్టి చనిపోయిందంట. మనం ఎంత దీన స్థితిలో ఉన్నామంటే, ఇంత కట్నం ఇచ్చి కూడా తన చావు కొనుక్కుంటుందని తెలుసుకోలేకపోయింది. ఏండి పరువు పోతే మళ్ళీ వస్తుందేమో కానీ, ఇప్పుడు మీ బిడ్డే దూరమైపోయింది, రాదు కదా! పైగా మీరు అంత ఇచ్చినా కూడా వాళ్ళకి చాలలేదంటే, మీరు చూసిన సంబంధమే తప్పనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, మనకి ఇన్ని డబ్బులు, ఇన్ని కార్లు, ఇన్ని బంగ్లాలు ఇవేమీ లేకపోయినా సరే మనం అదృష్టవంతులమే అని. అన్నున్న అమ్మాయి ఒంటరిదయిపోయింది.